సత్యం ఏంటి అంటే ఉమ్, సర్వేశ్వరుడు ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కడే. మనం కొబ్బరికాయ అనేది దేవుడికి కొడతాం. ఇది ఎందుకు కొట్టాలి? ప్రాణ ప్రతిష్ఠ చేయడం అంటే అందులోకి తెచ్చేసేసి ప్రాణాన్ని ఉమ్, తెప్పించి పెట్టడం కాదు. ఓకే. ఈ హిందువులకు ఎన్నో దేవతలు ఉన్నారు, కానీ వేరే మతస్థులకు ఒక్కరే దేవుడు. మా చర్చ్ అది కాదండి, మేము అసలు ఆ చర్చిలకు వెళ్ళం, మా చర్చ్ ఇది అంటారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనతో మాట్లాడడానికి అయితే కనుక క్రియా యోగి భార్గవ్ శర్మ గారు ఉన్నారు. మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. ఇప్పుడు మనం దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత మనం కొబ్బరికాయ అనేది దేవుడికి కొడతాం. ఇది ఎందుకు కొట్టాలి? కొబ్బరికాయే కాదు, కొబ్బరికాయ, ఉమ్, అరటిపండు, ఉమ్, ఆ, తీర్థంగా తులసి నీరు, ఇవన్నీ కూడా మన లోపల ఉండే వాత కఫ పిత్త ఉమ్, ఏవైతే త్రిదోషాలు అంటామో అవి సమన్వయం చేయడం కోసం, బ్యాలెన్స్ చేయడం కోసం. ఉమ్. ఓకే గురూజీ, ఇప్పుడు దేవాలయంలో విగ్రహమూర్తిని మనం ప్రాణప్రతిష్ఠ చేస్తాం. ఇప్పుడు మామూలుగా రాయిని చెక్కి శిల్పంలాగా చేసి ఆ రాయిలో ప్రాణం పోసి మనం దేవుణ్ణి పూజిస్తాం. అసలు ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? అసలు నిజంగా ప్రాణం అనేది ఆ రాయిలో నింపుతారా? దీనికి అసలు దీని వెనకాల ఏముంటుంది? ప్రాణ ప్రతిష్ఠ అంటే ఉమ్, అది ఒక రహస్యం. ఉమ్, ప్రాణ ప్రతిష్ఠ అంటే ఒక ఎనర్జీని పంపించడం, ఉమ్, అది ఒక ఎనర్జీగా మారడం. ఉమ్, సృష్టిలో ఉండేటటువంటి ప్రతి అంశం, ఉమ్, సృష్టిలో ఉండే ప్రతి అంశం శక్తి అంశమే. ఉమ్, ఏదైతే అందులో శక్తిని కోల్పోయినప్పుడు అది జడమవుతుంది. ఓకే. దాన్ని మళ్ళీ పునఃశక్తివంతం చేయడానికి కోసం మంత్రాలు ఇవన్నీ ఉంటాయి, మంత్రానుష్ఠానం ఇవన్నీ ఉంటాయి. ఉమ్, సో ఆ ప్రాణ ప్రతిష్ఠ చేయడం అంటే అందులోకి తెచ్చేసేసి ప్రాణాన్ని ఉమ్, తెప్పించి పెట్టడం కాదు. ఓకే. దాన్ని ఒక శక్తివంతమైనటువంటి వ్యవస్థగా డెవలప్ చేయడం. ఉమ్, అలా శక్తివంతమైనటువంటి వ్యవస్థగా కావడానికి దాన్ని తయారు చేయడం, సిద్ధం చేయడం, అటువంటి వ్యవస్థ మంత్రాలలో ఉంటుంది. ఆ విధమైనటువంటి అది చేసి ఉమ్, అక్కడ నుండి మనం ఉమ్. పూజ చేయడం అనేది ప్రారంభిస్తాం. ఓకే. అది ఒక్కసారి ప్రాసెస్ అంటే ఒక్కసారి చేస్తే సరిపోతుందా? ఇంకా లైఫ్ లాంగ్ మనకి అంటే ఎన్నో యుగాలు మారినా కూడా ఆ ఎనర్జీ అనేది అలాగే ఉంటుందా విగ్రహంలో? డెవలప్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు, నిరంతరం అర్చన చేస్తూ, ఓకే. దానివల్ల నిరంతరం షోడశోపచార పూజలు చేస్తూ ఆ మంత్రాలతో నిరంతరం డెవలప్ చేస్తారు దానిలో ఉండేటటువంటి ఎనర్జీస్. ఓకే. సో దానివల్ల మనకి ఎనర్జీ అనేది అలాగే ఉంటుంది అంటారు. కేవలం దేవతా విగ్రహం ఉంటే సరిపోదు, నిత్య కైంకర్యములతో ఉండాలి, అది నిరంతరం ఓకే. కైంకర్యములతో ఉండాలి. ఇప్పుడు రైట్, మన పూర్వీకులు ఎన్నో టెంపుల్స్ ని మన ముందుకు తీసుకొని వచ్చారు, కానీ ఇప్పుడు అవన్నీ కూడా కొన్ని మూతపడిపోయినాయి, కొన్ని లోపలికి భూగర్భంలోకి వెళ్ళిపోయినాయి. వాటిని మళ్ళీ తిరిగి తీసుకొస్తే ఆ విగ్రహానికి ఎనర్జీ అనేది ఉంటుందా ఉండదా? ఇది ఒక సైంటిఫిక్ గా శాస్త్రయుక్తంగానే మన వాళ్ళు చేశారు కాబట్టి దేవాలయాలు శిథిలం అవ్వచ్చు, కానీ శాస్త్రాలు అయితే ఉన్నాయి కదా. సో శాస్త్రయుక్తంగా మళ్ళీ దేవాలయ నిర్మాణం చేయొచ్చు, దేవాలయ వ్యవస్థను మళ్ళీ మనం పునరుద్ధరించవచ్చు. శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మనం పునరుద్ధరించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మామూలుగా మనకి హిందువులకు ఎన్నో దేవతలు ఉన్నారు. శ్రీకృష్ణుడు అంటాడు, రాముడు అంటారు, వెంకటేశ్వర స్వామి, ఇలా చాలా మంది ఉన్నారు. కానీ వేరే మతస్థులకు ఒక్కరే దేవుడు. అది ఏ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అర్థం ఒక్కడే అవ్వాలి. దేవుడు అని ఎక్కడున్నారు? ఇప్పుడు ముస్లిం వాళ్ళకి దర్గా ఒకరే దేవుడు అంటారు. ఎట్లా క్రిస్టియన్స్ కి చర్చికి వెళ్తే యేసుప్రభు ఒక్కడే దేవుడు. అది ఎట్లా నిరూపిస్తున్నారు ఒక్కళ్ళే దేవుడు అని? ఒక్కళ్ళే దేవుడు అని ఎట్లా నిరూపిస్తున్నారు? ఎలా అంటే మనం మామూలుగా చూస్తుంటాం నేను కదా, దర్గా అనేది చెప్పుకోవడం, ఒక మేరీ మాత ఏమవుతారు? యేసుప్రభుకు తల్లి అవుతారు. ఆవిడని పూజించే వ్యవస్థ కూడా ఉంటారు. మనకు అనవసరం విషయాలు అవి, కానీ వాళ్ళు బహుదేవతలు ఉంటారు. వర్గాలు ఉన్నాయి కదా, భేదాలు ఉన్నాయి కదా, వాళ్ళలో తెగలు ఉన్నాయి. తెగలెందుకుగా విడిపోయారు ఒకే దేవత అయితే? ఎందుకంటారు? క్రైస్తవ్యంలో తెగలు ఉన్నాయా లేదా? రకరకాల డివిజన్స్ ఉన్నాయా లేదా? ఎలా అవుతారు? ఉన్నారు, డివిజన్స్ ఉన్నాయి. మేరీ మాత్రం పూజించే డివిజన్ ఒకటి ఉంది, యెహోవాని పూజించే డివిజన్ ఒకటి ఉంది, బైబిల్ని మాత్రమే పట్టుకునే రకరకాల డివిజన్స్ ఉంటాయి. మనకు అవగాహన ప్రకారం అయితే, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది మిత్రులు ఉన్నారు కాబట్టి, కొంతమంది ఏం చెప్తారంటే మేము మేరీ మాత్రమే పూజిస్తాం, ఆ చర్చిలు వేరు ఉంటాయి. తెలుసా మీకు? వాళ్ళ చర్చిలు వేరు, ఈ విషయం నాకు తెలియదు. వాళ్ళ చర్చిలు వేరు, మా చర్చి ఇది కాదండి అది అంటారు వాళ్ళు. ఓకే. అంటే ఇది మీకు తెలుసా, చూసారా మీరు? వాళ్ళు చెప్తేనే కదా నేను చెప్తాను. మా చర్చి అది కాదండి, మేము అసలు ఆ చర్చిలకు వెళ్ళం, మా చర్చి ఇది అంటారు.
ఓకే. దానికంటూ ఒక పేరు ఉంటుంది, ప్రత్యేకించి పేరు ఉంటుంది. హ్మ్. ఇది ఇంకో పేరు ఉంటుంది. హ్మ్. తెగలున్నప్పుడు ఒకే దేవత అనేది కుదరదు కదా. హ్మ్. అన్ని మతాల్లోనూ హ్మ్. అన్ని వ్యవస్థల్లోనూ నమ్మకం అనేది ఒక్క విధంగా ఉండదు. అభిప్రాయం అనేది రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. హ్మ్. సో రకరకాల అభిప్రాయాలు ఉంటున్నప్పుడు రకరకాల అభిప్రాయాలకు తగ్గట్టుగానే వ్యవస్థలు ఉంటాయి. ఓకే. కానీ సత్యం ఏంటి అంటే హ్మ్. సర్వేశ్వరుడు ఒక్కడే, ఓకే. ఈశ్వరుడు ఒక్కడే హ్మ్. అనేది హిందూ మతంలోనూ ఉంది. అసలు ఈశ్వరుడు ఒక్కడే అనే మాట హిందూ మతం నుండే మొదలవుతుంది. నమస్తే గురూజీ, చాలా చక్కగా వివరించాను. అలాగే ఇలాంటి ఆధ్యాత్మికంగా మాటలు ఏవైనా వినాలనుకున్నా, లేదంటే క్లాసెస్‌లో మీరు జాయిన్ అయ్యి భగవద్గీత హీలింగ్ అనేది మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మేము స్క్రీన్ మీద మీకు నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్‌కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు గురువుగారితో. నమస్తే గురూజీ. నమస్తే.